చెప్పమనండి అది. అదేవిధంగా బేడీలు వేసిన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారే. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా వీళ్ళు చేసిన గాయాలను మేము మాన్పుకుంటూ ఆర్థికపరమైన చికిత్స చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతున్నాం. 25 లక్షల మంది రైతుల ఖాతాలు 21,000 కోట్లు వేసి రుణమాఫీ చేసినాం. ఇంకా అరకొర మిగిలిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసాని కూడా గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు వ్యవసాయం చేయని భూములకు కూడా మరి 100 కోట్లు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి కుబేర్లకు కూడా వీళ్ళు రైతు బంధు పేరుతో దోచిపెట్టారు. మేము దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజమైనటువంటి రైతులు 5 ఎకరాల 10 ఎకరాల అని ఒక నిర్దేశం పెట్టుకొని రేపు సంక్రాంతి లోపు చేయబోతున్నాం. రైతు భరోసా కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఏది కూడా వెనక ఆసరా పెన్షన్లు కూడా చెల్లించబోతాం. 2,500 4,500 ఇస్తాం. అది కూడా పంచాయతీ ఎన్నికల లోపు ఇస్తాం. 2,500 మహిళలకు పెన్షన్ అన్నది కూడా చేస్తాం. ఇలా 107 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ 3,500 కోట్లను ఆదా చేసుకున్నారు. అమ్మలు, అక్కలు, తెలంగాణ చెల్లెళ్ళు. ఇది వాళ్ళకు నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆగమైపోతున్నారు. వాళ్ళకు పుట్టగతులు లేవు, జనాలు లేవు. పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పడిపోయారు. రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అందులో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు చేతగాని పరిపాలన మేము చేసి చూపిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులు 14 నుంచి చివరి చావు ప్రవళిక వరకు మొదలు పెడితే 1,200 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఏ పరీక్ష పెట్టినా లీకు, అవినీతి. ఇవాళ గ్రూప్ 2 జరిగింది నిన్న, ఇవాళ మళ్ళీ ఇంకో పేపర్ జరుగుతుంది. ఏమైనా జరిగిందా? కట్టుదిట్టమైన భద్రతలు. మొన్న గ్రూప్ 2 వీళ్ళకి పెట్టమే గ్రూప్ 1 పెట్టడం చేత కాలేదు. గ్రూప్ 1 పరీక్ష ఒకసారి లీకులు, ఒకసారి భద్రతా ప్రమాణాలు పాటించకుండా దొడ్డిదారులు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఉద్యోగాలు ఇచ్చే గ్రూప్ 1 ఉద్యోగాలు గట్టబెట్టే ప్రయత్నం చేశారు. అన్ని చేసి అన్ని అక్రమాలు చేసి ఇలా తిరోగమనం మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? అసలు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి మండలి ఎంతో 18 గంటలు కష్టపడి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇల్లు కడుతున్నాను, డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయారు. విన్నారుగా, అంటే తిరోగమనంలోకి ఎందుకు వెళ్తోంది అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ విఠల్ గారు వస్తాను. విఠల్ గారు